క్యాంపస్లో ఈ యొక్క విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరంలో అంటే వికలాంగుల ఆధ్వర్యంలో అంటే మన యొక్క వికలాంగుల ఆధ్వర్య ఫోరంలో చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. నిజంగా మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నందుకు ఆ 2016 చట్టం నాకు కూడా 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు తెలియదు. సంఘాలతో తిరుగుతున్నా. మరి ఏ సంఘం కూడాను ఇప్పుడు అంటున్నారు ఐక్యత. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్ని సంఘాలు ఐక్యత పరిచారు కదా. మరి ఇప్పుడు జేఏసీ ఇప్పుడు ఇదే జేఏసీ ఆంధ్రాలో నడుస్తుంది. మరి అక్కడ చట్టం గురించి తెలుసు. మరి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చట్టం గురించి తెలియకపోవడానికి రీజన్ ఎవరు? మనమే, మన సంఘాలే, మన నాయకులే. ఈ బుద్ధి లేని నాయకులకి మనం ఎలా బుద్ధి చెప్పాలంటే సంఘం ఎందుకు పెట్టుకున్నావు అని దాని గురించి నిలదీయాలని నేను చెప్తున్నా. అంటే నేను చూస్తున్నా కాబట్టి నిన్న దాన్ని ఏంటంటే నా గుండెలో నేను పెట్టుకున్నా. ఇప్పుడు ఒక మహిళా సాధక సంఘం నేను దేని పెట్టుకున్నావు అని నేను ప్రశ్నిస్తున్నా. ఆమె లేదని కాదు, ఆమె ఉన్నప్పుడు మాట్లాడదంటే దాని మీద వెళ్ళిపోయింది. ఒక సంఘం పెట్టుకుని గొప్పతనం కాదు. ఆ సంఘంలో మన వికలాంగుడికి ఏం న్యాయం జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుంది అన్నది ఫస్ట్ మనమే కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనం కరెక్ట్ లేనిది అధికారులతో మాట్లాడినా వృధానే. నేను చెప్తున్నది అంటే ఆ మొక్క ఆమె దృష్టిలో పెట్టుకొని ఉన్న సంఘాలు కూడా అన్ని అలాగే ఉన్నాయి. నేను కూడా కొన్ని రోజులు సంఘాలతో తిరిగాను, పని చేశాను. అంటే గుర్తింపు ఇచ్చిన సంఘం పిలుసక్క రాక్క అని పని చేస్తుంటే వెళ్తాను. వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలు ఎందుకో దూరం అయ్యాను అన్నది నాకు నేను ఒక రీజన్ చెప్తా. నా కుమార్ చనిపోయినాక కొన్ని నేను దూరం అయిపోయాను. నాకు ఒక సంఘం ఏంటంటే టీఆర్వీఎస్ సంఘము నాకు చాలా సపోర్ట్ చేసింది. ఆ కొడుకు చనిపోయినాక అక్కడ నువ్వు ఎందుకు బాధపడుతున్నావని నన్ను పిలిచి తమ్ముడు నయూము మరి మొన్న ఎంతో నాకు ఓదార్చారు. అయితే నాకు ఈ టీఆర్వీఎస్ సంఘం పెడుతున్నారని నాకు రవీంద్ర భారతిలో తెలియదు. జస్ట్ వికలాంగుల మీటింగ్ అన్న విధంగా నేను వెళ్ళాను. అయితే నాకు ఒక వికలాంగుడు అంటే మన నాయకుడే నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి, నీకు ఏం మాట్లాడినావు అక్కడ, నీకు ఏం న్యాయం అని నాకు అడిగాడు. నాకు రాసి ఇచ్చావా లెటర్ అంటే నేను అన్నాను నీ సంఘంలోకి రావడానికి నేను రాసి రాలేదు. నేను ఉద్యమంలో నేను అప్పుడు చిన్న నా 99 అంటే నేను అప్పుడు 18 సంవత్సరాల నుంచి నేను ఈ సంఘాలతో తిరుగుతున్నా. అంటే నాకు న్యాయమై ఒక సంఘం ఏంటంటే ఎన్పిఆర్ నల్గొండ సీనియర్గా వర్క్ చేసేటప్పుడు ఎక్కడ క్యాంప్ వేసినా వర్క్షాప్ పెట్టినా నేను అక్కడికి వెళ్ళేదన్నమాట. నాకు అదొకటి తెలుసు. నెక్స్ట్ నాగభూషణం అన్న తెలుసు, హాస్టల్లో ఉండేటోళ్ళు ఇది ఒక్కటి నాకు బాగా తెలుసు అన్నమాట. అంటే నాకు ఒకటి అవగాహన లేదు, సంఘాల్లో వెళ్తే ఏం మాట్లాడాలి, చిన్నతనము అప్పుడు తెలియదు. తర్వాత ఈ సంఘాలతో వెళ్తుంటే ఈ రీసెంట్లు అనమాట. తర్వాత చూస్తూ నేను వీళ్ళతో ఏం మాట్లాడాలన్నది ఎన్పిఆర్ ఇండియాకి వెళ్ళాక ఒకసారి క్వశ్చన్ వేసాను. అమ్మ ఇప్పటి వరకు మాకు ఎవరు అడగలేదంటే అన్న ఎందుకు అడగలేదు నాకే తెలియదు. నాకు ఈ క్వశ్చన్ వచ్చి నేను అడిగాను అన్నమాట. ఆ విషయంలో వికలాంగుల సంఘము మంచివాడు ఎందుకు పెట్టుకున్నాడు వికలాంగుల గురించి అని అడిగాను. అంటే మా వికలాంగులు న్యాయం చేయడానిక మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి అని ఎందుకు నేను అడిగాను. అలాగ అడిగేవేంటమ్మా అని అంటాడు. నువ్వు రావచ్చు పోవచ్చు అంటే నేను ఏమైనా రావడానికి పోవడానికి నాకు ఇల్లు సంసారం లేదా, కుటుంబం లేదా అని నేను 2 మాటలు అడిగి నేను అక్కడి నుంచి డ్రాప్ అయిపోయాను. నాకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏంటంటే ఒక వికలాంగురాలుగా నిలబడ్డాను అక్కడ వెళ్ళి. నా తోటి వికలాంగుల కోసం పనిచేయడానికి వెళ్ళాను తప్ప నేను ఏది సంపాదించుకోవడానికి కాదు. ఈ రోజు వరకు నేనేం సంపాదించింది లేదు. నేను 0 బ్యాలెన్స్లోనే ఉన్నాను ఇప్పటి వరకు. అన్ని సంఘాలు గుర్తిస్తారే పొలం దన్నమ్మ అని. అంటే మనం ఏం చేయాలి, మన కోసం పనిచేయద్దు, మన వ్యక్తుల కోసం పనిచేయాలి. సంఘం ఉందంటే ఆ సంఘంలోకి వెళ్తున్న దేని గురించి, ఫోటోల కోసం కాదు, మీడియా గురించి కాదు. మీడియా చూసి ఏం చేస్తుంది, మీడియా గుర్తిస్తుందా? ఇప్పుడే వచ్చారు వెళ్ళిపోయారు, వాళ్ళు గుర్తిస్తారు. మనం ఎవరు, మన వాళ్ళు గుర్తించాలి మనల్ని. అరే పలానా వాళ్ళు ఉన్నారంటే పలానా జిల్లాలో పని చేస్తారంటే వీళ్ళు కరెక్టేనా అనేది మన గురించి వాళ్ళు ప్రశ్న వేసుకొని మన కోసం వాళ్ళు ముందుకు రావాలంటే మనం కరెక్ట్గా వెళ్ళి పని చేయాలి. ఇప్పుడు ఈ 2016 చట్టం బుక్లు ఉన్నాయి కదా, మరి ఎండి శైలజ మేడం ఉన్నది, ఎవరైనా ఒక్కరైనా అడిగారా? ఇప్పుడు అవేర్నెస్ లేదని అన్న అంటే తమ్ముడు మొన్న అడుగుండొచ్చు. నేను మొన్న అంటే నేను చెప్తున్నాను అంటే ఇన్ని రోజులైంది, 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది పెట్టలేదు అని అడుగుతున్నా. ఈ అవేర్నెస్ అప్పుడు లేదా? అప్పుడు తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయింది కదా, మరి అప్పుడు కూడా మనం దీని మీద క్వశ్చన్ వేయాలి కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఇది బి అంతే ఉంది, అది బి అంతే. అంటే అది ఆయన అరాకొర తెలంగాణ సాధించినందుకు మనకు ఒక సంతోషం. మా రాష్ట్రం మాకు వచ్చిందన్న ఆనందంలో మనం ఉన్నాము. మనకు అవుతుందని అంటే మన పనులు మనం చేసుకుంటాం, మన జీవనోపాధి మన బ్రతుకులు తెల్లారుతాయని మనం అనుకున్నాం. చీకటి బ్రతుకుని వెలుగుగా మారుతుందని మనం అనుకున్నాం. కానీ ఎక్కడేసి గొంగడు అక్కడే ఉంది. ఇంకా మనం చేయవలసి చాలా ఉన్నాయి. ఒకప్పుడు నేను చెప్తున్నా కదా, రోడ్డు మీద కూకున్న దినాలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా ఏ రాత్రి పిలిచినా నేను రాగలుగుతా. మా భర్త ఒకటే అంటాడు, నువ్వు వెళ్ళనడు వెళ్ళొద్దనడు, నా ఇష్టం నేను వెళ్తా, నా జాతి కోసం వెళ్తా అంతే. నేను ఒకటే మీ అందరి ముందు చెప్తున్నా, హామీస్తున్నా, నా కోసం నా జాతి కోసం వస్తానన్నా. నాకు ఏ సంఘం లేదు. ఈరోజు నేను జేఏసీలో ఉన్నా మీతోని, అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో నన్ను కూడా చేర్చుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీ తినేట మీరు రమ్మంటే నేను వస్తా, మీతో పాటు నేను పనిచేస్తా.
ఆర్థిక పరంగా అంటే నాకు ఏ వనరులు లేవు, కొంచెం నేనేమన్నా ఫుల్ఫిల్ అయితే మీకు సహాయం చేయగలుగుతాను, నా వంతు సహాయం. సంతోషం.